సో గాంధీజీ ఇంకా అల్లాడిపోయాడు ఫుల్గా. ఏమేం చేశాడు, దండి మార్చ్ చేశాడు. ఇలా దండి మార్చ్ చేసేసాడు. ఈ దండి మార్చ్ చేసిన తర్వాత ఇంకా 1930 కదా దండి మార్చ్ చేసింది. సో అప్పటికప్పటికప్పటికి అలా డిక్రీజ్ అయిపోతూ వస్తుంది, బ్రిటిష్ పవర్ తగ్గిపోతూ వస్తుంది. అదే గాంధీజీ నోటీస్ చేసి మనం ఇంకా ఉద్యమాలు చేస్తే బాగుండు అనుకున్నాడు. అప్పుడు ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి సరదాగా ఒక థాట్ వచ్చింది. ఆయన పేరు ఏం పేరు అంటే రామ్సే మెక్డొనాల్డ్. ఈ పేరు ఇంపార్టెంట్. రామ్సే మెక్డొనాల్డ్ అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడుది 1932లో కథ ఇది. సో ఒకరోజు అలా పడుకుంటే మంచి కలలు కంటే ఒక థాట్ వచ్చింది. నా పేరు మీద అవార్డ్స్ ఇస్తే బాగుండు, నా పేరు మీద అవార్డ్స్ లేవు కదా, సో అవార్డ్స్ ఇద్దాం. సో ఎలా ఇద్దాం, మంచి మంచి పనులు చేస్తున్నారన్నా చేయట్లే, మనకే తిరగబడిపోతున్నారు. కాబట్టి ఇండియాలో ఏముంది, బాగా కమ్యూనలిజం ఉంది. కమ్యూనలిజం అంటే మతపరంగా. సో ఇది బాగుంది. సో మనం ఇచ్చే అవార్డ్స్ అని కమ్యూనల్ అవార్డ్స్ అవ్వాలి, కమ్యూనిటీ బేస్ చేసుకుని అవ్వాలి అని ఈయన ఒక అవార్డు పెట్టుకున్నాడు, ఒక అవార్డు స్థాపించుకున్నాడు. ఏ అవార్డ్స్ అయ్యా అంటే అది కమ్యూనల్ అవార్డ్స్ పెట్టాడు. ఈ కమ్యూనల్ అవార్డ్స్కి ఇంకో పేరు ఏం పేరు అంటే కమ్యూనల్ అవార్డ్స్. దీనికి ఇంకో పేరు ఏం పేరు అంటే మెక్డొనాల్డ్ అవార్డ్స్. ఎప్పుడు స్టార్ట్ చేశారా అంటే 16 ఆగస్ట్ 1932లో స్టార్ట్ చేశారు. సో ఓకే, కమ్యూనల్ అవార్డ్స్ అని పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఎవరెవరికి ఇవ్వాలి? అసలు ఇండియాలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి? హిందూ ఉంది, ముస్లిం ఉంది, క్రిస్టియనిటీ ఉంది, సిక్ ఉంది, సో పార్సీ, జైన్స్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ట్రైబల్ పీపుల్ కూడా ఉన్నారు. సో మనం ఎవరికి ఇవ్వాలి అనుకుంటా ఉన్నాడు. సో ఇంకా తర్వాత కొంతమందిని ఫైనల్ చేశాడు. అవేంటో చూద్దాం. ఎవరెవరిని ఫైనల్ చేశాడయ్యా అంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, యూరోపియన్స్ అంటే యూరోప్లో బతికేవాళ్ళు, యూరోప్ ఖండంలో ఉన్నవాళ్ళు యూరోపియన్స్, అండ్ మరాఠాస్ అంటే ఎవరు, మహారాష్ట్ర పీపుల్ కూడా కన్సిడర్ చేశాడు. సో ఇంకందరూ అయిపోయారు. ఇంకెవరు? సో వీళ్ళందరికీ ఓటు హక్కులు ఇచ్చి ఇవి కమ్యూనల్ అవార్డ్స్ ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఈయన ఇంకోళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు, అంటే ఇంక్లూడ్ చేశాడు. ఎవరు? వీళ్ళందరికన్నా ఒకళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, పనిచేసేవాళ్ళు, లోవర్ క్యాస్ట్ వాళ్ళు, వాళ్ళని మనం ఈ టైంలో డిప్రెస్డ్ క్లాసెస్ అన్నాడు. సో డిప్రెస్ క్లాసెస్కి అప్పుడు హెడ్ ఎవరో, వాళ్ళ దగ్గర పోరాటం చేసింది బిఆర్ అంబేద్కర్ గారు. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిప్రెస్డ్ క్లాసెస్ తరపున బాగా పోరాటం చేసేవాళ్ళు. సో ఈ మెక్డొనాల్డ్ ఈ డిప్రెస్డ్ క్లాస్ని కూడా ఒక కమ్యూనిటీగా అంటాం ఈయనకు బాగా నచ్చింది. ఎందుకు? వీళ్ళందరితో ఈక్వల్గా చూశారు కాబట్టి. కానీ ఇది తాతకు నచ్చల. ఏ తాతకు నచ్చల? గాంధీ తాతకు నచ్చల. వీళ్ళకి ఏంటి ఇట్లా ఇచ్చేది? సో వీళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇస్తే హిందూ దాన్ని ఏమంటాం, వీళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇస్తే హిందూ యొక్క యూనిటీ తగ్గిపోద్దేమో అని వీళ్ళకి, అంటే డిప్రెస్డ్ క్లాసెస్కి అవార్డు ఇవ్వకూడదని ప్రొటెస్ట్ చేశాడు. ఎక్కడ? పూనా అనే ప్లేస్లో. ఈ పూనా అనే ప్లేస్లో ప్రొటెస్ట్ చేశాడు అనమాట. సో ఓకే, అంటే ప్రొటెస్ట్ చేశాడు. ఎలా చేశాడు? హంగర్ స్ట్రైక్ చేశాడు. హంగర్ స్ట్రైక్ అంటే ఏంటిది? నిరాహార దీక్ష, అన్నం తినకుండా అలా చేశాడు. సో ఓకే, బిఆర్ అంబేద్కర్ దీన్ని సపోర్ట్ చేశాడు. సో గాంధీజీ దీనికి అపోజ్ చేశాడు. అంటే అప్పుడు ఏమైంది? వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా గొడవ ఉండాలి కదా. ఈ గొడవ అయింది. ఏందయ్య బాబు, మమ్మల్ని లేకలేక గుర్తించాడు ఆయన, ఎవరో ఆయన పేరు మెక్డొనాల్డ్. సో మమ్మల్ని మాకు కూడా ఒక సపరేట్ ఎలక్టరేట్ పెడుతున్నాడు. అంటే ఇటువరకు కమ్యూనల్ ఎలక్టరేట్ జరిగాయి కదా, అంటే ముస్లిమ్స్ ఎన్నుకోవడం, క్రిస్టియన్స్ ఎన్నుకోవడం అలా. సో వీళ్ళు కూడా అంటే డిప్రెస్డ్ క్లాసెస్ కూడా మంచిగా పెట్టారు అని అంబేద్కర్ గారు అన్నారు. సో ఇంకేమైంది? గాంధీకి అయితే నచ్చల. సో గాంధీజీకి వీళ్ళకి చిన్నపాటి సైలెంట్ వార్ జరిగింది. కానీ దేశంలో ఒకళ్ళ రాజు మధ్య, సపోజ్ ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగిపోయినాయి అనుకో, యూనిటీ ఉండదు కదా. కాబట్టి ఒక ఆయన హెడ్గా వచ్చాడు వీళ్ళిద్దరి మధ్యలోకి. లేదయ్యా, మీరు ఇద్దరు ఖచ్చితంగా ప్యాసిఫై అవ్వాలి అంటే ఇద్దరు ఏదైనా సంధి చేసుకోవాలి అని ఒక సంధి కుదుర్చుకున్నారు. ఇప్పుడు చూద్దాం దాని గురించి. సో అదేందయ్యా అంటే పూనా ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది?
1932 ఎవరెవరికి మధ్య జరిగింది? గాంధీ అండ్ అంబేద్కర్ మధ్య జరిగింది. ఎప్పుడు జరిగిందయ్యా అని అడుగుతాడు. 24th సెప్టెంబర్ 1932లో జరిగింది. ఎక్కడ? గాంధీజీ ఉన్న జైల్లోనే జరిగింది. ఓకే, గాంధీజీ ఉన్న జైలు. అప్పుడు గాంధీ జైల్లో ఉండేది మొత్తం నడిపించాడు. ఏం జైలు అయ్యా అంటే ఏంటి? ఎర్రవాడ జైల్లో ఈ పూనా ప్యాక్ట్ అనేది జరిగింది. ఓకే, సో ఇలా ఈ పూనా ప్యాక్ట్లో ఉన్నప్పుడే గాంధీజీ హంగర్ స్ట్రైక్ వేసాడు. దానివల్ల ఎలక్టరేట్స్ దీన్ని బాగా దెబ్బతింది. డిప్రెషన్ క్లాసెస్కి మీరు ఎలా ఇస్తారు, దానివల్ల హిందూ యూనిటీ దెబ్బ తినిద్ది అని సో ఈయన అపోజ్ చేశాడు కదా. సో ఇది వీళ్ళిద్దరు ఎలా సర్దుమణిగారయ్యా అంటే అప్పుడు అది చూద్దాం. దీంట్లో ఏమైందయ్యా అంటే రెండు ప్రొవిజన్స్ జరిగాయి. రెండు ప్రొవిజన్స్ జరిగాయి. ఫస్ట్ది, గాంధీ మేము మాత్రం ఖచ్చితంగా డిప్రెస్డ్ క్లాసెస్కి ఎలక్షన్స్ పెట్టము, కమ్యూనల్ ఎలక్టరేట్స్లో పెట్టము, కానీ సీట్స్ పెంచుతాం. దేంట్లో? అసెంబ్లీలో, ఐఎన్సీలో ఉంది కదా, ఐఎన్సీలో మనం మాట్లాడడానికైనా పార్టిసిపేట్ చేయడానికైనా మెంబర్స్ ఉండాలి. దాంట్లో డిప్రెస్డ్ క్లాసెస్ యొక్క సీట్స్ పెంచుతాం అన్నాడు. సో అంబేద్కర్ కూడా సాటిస్ఫై అయిపోయాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ పూనా ప్యాక్ట్ ఎవరెవరు సైన్ చేశారు? అంబేద్కర్. గాంధీ సైన్ చేయలే. గాంధీజీ డిమాండ్స్ చెప్పాడు. సైన్ చేసింది ఎవరు? గాంధీ తరపున మదన మోహన్ మాలవ్య పెట్టాడు. మదన మోహన్ మాలవ్య గురించి మన వాళ్ళు చెప్పుకున్నాం. ఆయనకి ఉన్న బిరుదు ఏంటిది? మహామన్నా అన్న బిరుదు. ఈయన ఏ యూనివర్సిటీ పెట్టాడు? BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇనాగరేషన్ అంటే ఓపెన్ చేసేటప్పుడు చీఫ్ గెస్ట్ స్పీచ్ ఎవరు ఇచ్చారు? మహాత్మా గాంధీ. ఇలా ఇచ్చారు. సో ఇవి పూనా ప్యాక్ట్ అంటే. పూనా ప్యాక్ట్ ఎవరెవరి మధ్య జరిగింది అని అడుగుతాడు. అంబేద్కర్, మహాత్మా గాంధీ. ఏ ఇయర్లో జరిగింది? 1932. అప్పుడు గాంధీజీ ఎక్కడున్నారు? ఎర్రవాడ జైల్లో ఉన్నారు. మరి గాంధీజీ ఎక్కడ ఉంటే గాంధీజీ బదులు సైన్ చేసింది ఎవరు ప్యాక్ట్కి? మదన మోహన్ మాలవ్య. ఓకే, సో గాంధీజీ అన్టచబిలిటీ కోసం చాలా చేశాడు. అన్టచబుల్స్ అంటే ఎవరు? వీళ్ళందరి కింద పని చేస్తారు కదా. అంటే ఎవరు? ఇప్పుడు ఈ హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్ వీళ్ళందరి కింద పనులు చేస్తారు కదా. సో వాళ్ళని అన్టచబుల్స్ అంటారు. అప్పట్లో అన్టచబుల్స్ అంటారు. కానీ అన్టచబిలిటీ అబాలిషన్ అయిపోయింది కదా ఆర్టికల్ ద్వారా 17 ద్వారా ఆర్టికల్ అన్టచబిలిటీ హ్యాస్ బీన్ అబాలిష్డ్. సో అప్పట్లో అన్టచబిలిటీ చాలా పీక్స్లో ఉండేది. ఓకే, సో దీనికోసం గాంధీజీ ఒకటి పెట్టాడు. ఏంటిది అంటే ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్. 1932లో పెట్టాడు. దీన్నే పేరు మార్చాడు. ఏమని? హరిజన్ సేవక్ సంఘ్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. హరిజన్ సేవక్ సంఘ్ సెటప్ బై గాంధీజీ. దీని మీద ఒక జర్నల్ కూడా ఉంది. ఆ జర్నల్ పేరు ఏందయ్యా అంటే హరిజన్ వీక్లీ న్యూస్ పేపర్. అది అప్పట్లో మన కమ్యూనిజం స్ప్రెడ్ చేసుకోవాలన్నా, మన మాటలు చెప్పాలన్నా న్యూస్ పేపర్సే బలమైన ఆయుధాలు. అప్పట్లో టీవీలు, రేడియోలు లేవు కదా. ఉంటే స్పీచ్లు ఇచ్చేవాళ్ళు బహిరంగంగా, లేదా న్యూస్ పేపర్స్ ద్వారా వాళ్ళ ఐడియాలు షేర్ చేసేవాళ్ళు. ఇలా మనం స్వాతంత్రోద్యమం చేయాలి అని. అది ఈ కమ్యూనల్ అవార్డ్స్ గురించి. దాని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసింది. అదేందయ్యా అంటే 1935 మదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది అంటే ఎక్కువ ఉన్న ప్రొవిజన్స్ మొత్తం చాలా ఎక్కువ దీంట్లో నుంచి తీసుకున్నాం. ఆ యాక్ట్ని షార్ట్కట్గా GOI 1935 అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అసలు ఏముంది దీంట్లో చూద్దాం. ఓకే, గవర్నమెంట్ యాక్ట్ ఇండియా. దీనివల్ల ఏమైంది అంటే ఎలక్షన్స్ పెట్టుకున్నారు 1937లో. అది అంత ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఏం కాదు, జస్ట్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ అంటే ఏంటి? అప్పట్లో సంస్థానాలు ఉండేవి. అంటే బ్రిటిష్ వాళ్ళ కింద సంస్థానాలు కొన్ని, అందరు రాజ్యాలు పరిపాలించలేక దీన్ని కొన్ని సంస్థానాలుగా విభజించారు. ఎగ్జాంపుల్ ఏంటి? హైదరాబాద్ సంస్థానం, చెన్నై, బాంబే ఇలాంటివి ఉండేవి. సో ఇలా సంస్థానాలుగా విడిపోయాయి. ఓకే, అప్పుడు ఎలక్షన్స్ పెట్టగానే కాంగ్రెస్ 11 ఉండేవి సంస్థానాలు. 11 సంస్థానాల్లో ఈ ఎలక్షన్స్ పెట్టారు. కాంగ్రెస్ 8 గెలిచింది. మరి ఎక్కడయ్యా ఓడిపోయిందంటే పంజాబ్,
బెంగాలు, సింధ్. ఎందుకు ఓడిపోయింది? అక్కడ ముస్లిం పీపుల్ ఎక్కువ, పంజాబ్లో ముస్లిమ్స్ ఎక్కువ, బెంగాల్లో ముస్లిమ్స్ ఎక్కువ అప్పట్లో. ఓకే, అందువల్ల ఈ ఎలక్షన్స్ ఓడిపోయింది. సో మనం దీని గురించి చెప్పుకోవాలంటే పాలిటీలో ఉంటుంది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ గురించి. దాని తర్వాత ఇక్కడ కొన్ని కాంగ్రెస్ సెషన్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. సో అవుట్లైన్ డిస్కస్ చేద్దాం. నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, ఈ కాంగ్రెస్ సెషన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ టైంలో జరిగిన కాంగ్రెస్ సెషన్స్ చూద్దాం. ఐఎన్సి సెషన్ 1937 ఇంపార్టెన్స్ ఇయర్. 1937 ఎక్కడ జరిగింది? ఫాజీపూర్లో జరిగింది. ఫైజ్పూర్. ఎందుకు ఈ ఫైజ్పూర్ సెషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక విలేజ్లో జరిగింది. అందుకు ఇది ఇంపార్టెంట్. 1937 ఫైజీపూర్ ఐఎన్సి సెషన్ విలేజ్లో జరిగింది. దీనికి హెడ్ ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు చెప్పే 2 ఇంపార్టెంట్. ఎందుకు ఇక్కడ సుభాష్ చంద్రబోస్ వస్తాడు చూద్దాం. ఓకే, 1938 ఐఎన్సికి సుభాష్ చంద్రబోస్ ఈయన గురించి తెలియాలి. ఈ సుభాష్ చంద్రబోస్ ఎవరు? సుభాష్ చంద్రబోస్ ఒక ఇండియాకి సంబంధించిన గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్. సో ఈయన కొన్ని నినాదాలు ఇచ్చాడు, అంటే స్లోగన్స్. ఆ స్లోగన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటే జై హింద్ ఇచ్చింది ఈయన. 2 చలో ఢిల్లీ రెండో స్లోగన్. మూడోది ఇది ఇంపార్టెంట్, ఏంటది? గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. 3 ఇచ్చాడు. ఏమిటి? ఫస్ట్ది జై హింద్ అనే స్లోగన్ ఇచ్చాడు. చలో ఢిల్లీకి పదండి. మూడోది గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్నాడు. ఈయన ఫస్ట్ ఎప్పుడు ఎన్నికయ్యాడు? 1938 ఐఎన్సి సెషన్లో ఎన్నికయ్యాడు. సో ఈయన మెంటాలిటీ ఏంటంటే మనం బానిసలుగా బతకూడదు. ఎందుకు బతకాలి? మన దేశానికి వచ్చి మనల్ని డామినేట్ చేస్తున్నారు. ఈ దేశం మనదే, నేను దీన్ని ఎలాగైనా కాపాడుకుంటానని కొన్ని పోలీస్, అంటే కొన్ని అకాడమీలు కూడా పెట్టుకున్నాడు. ఎందుకు? జనాలను ట్రైన్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీదకి యుద్ధానికి రావడానికి. సో అలాంటి క్యాండిడేట్ ఈయన. హిట్లర్ని కూడా కలిచాడు. హిట్లర్ అంటే ఎవరు? జర్మనీ నియంత. ఇప్పుడు దాని గురించి కూడా వస్తుంది. ఓకే, ఈ సుభాష్ చంద్రబోస్ ఇంకా 1938లో ఎన్నికైన తర్వాత ఈయన ఏ కేటగిరీకి చెందినవాడు అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఎవరు? స్వాతంత్రం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడినోళ్ళు. గాంధీజీ కూడా ఇక్కడ ఉంటాడు. ఎందుకు? గాంధీజీ ఏంటి? అయ్యా బ్యాచ్ అంటే మోడరేట్స్. మేము వాళ్ళతో లింకప్ అయి ఉంటాం, బ్రిటిష్ వాళ్ళతో లింకప్ అయి ఉంటాం, వాళ్ళు చెప్పిన పనులు చేస్తాం, వాళ్ళతో మేము పాసిఫై అవుతాం, లేదా మన డిమాండ్స్ వాళ్ళు చెప్తాం, వాళ్ళ డిమాండ్ మనకు చెప్తాం. ఇది మోడరేట్స్ యొక్క పని. ఈ ఎక్స్ట్రీమిక్స్ అలా కాదు. సో చేస్తే ఒక దెబ్బ, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా. సో అలాంటి కేటగిరీకి చెందినవాడు ఈ సుభాష్ చంద్రబోస్. పుట్టిందేమో నాసిక్లో పుడతాడు. కటక్లో పుడతాడు, మహారాష్ట్ర దగ్గర కటక్లో పుడతాడు. సో ఈయన పుట్టింది జనవరి 23 పరాక్రమ దివస్ అంటాం. జనవరి 23 పరాక్రమ దివస్ ఈయన పుట్టింది. సో ఈయన ఏం చేశాడు? కొన్ని ఆటోబయోగ్రఫీస్ కూడా రాశాడు. ఆయన ఆటోబయోగ్రఫీ ఏంటి అంటే ద ఇండియన్ స్ట్రగుల్. ఓకే, ఆయన ఆటోబయోగ్రఫీ ద ఇండియన్ స్ట్రగుల్. అదే గాంధీజీ ఏంటిది ఆటోబయోగ్రఫీ? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. నెహ్రూదేమో డిస్కవరీ ఆఫ్ ఇండియా. నెహ్రూది ఇంపార్టెంట్, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఈయనదేమో ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ దగ్గర ఉన్నాం కాబట్టి ద ఇండియన్ స్ట్రగుల్ ఆయన ఆటోబయోగ్రఫీ. సో ఈయన ఏం చేశాడయ్యా అంటే, సో 1938కి ఐఎన్సీగా ఎన్నికైన తర్వాత, ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఈయన ఒక కమిటీ స్థాపించాడు. ఎందుకు? ఒక ప్లానింగ్ కమిటీ స్థాపించాడు. ఎందుకు? అది ఇండియా వాళ్ళు కనీసం ప్లానింగ్ అని ఉండాలిరా, మనకి ఎప్పుడు స్వాతంత్రం రావాలి, ఎలా మనం ప్లాన్ చేయాలి, ఎలా మనం ఏ అటాక్లు చేయాలి, ఎలా మన దేశాన్ని కాపాడుకోవాలి, మన డిప్లొమాటిక్గా ఎలా ఉండాలి, అంటే మన స్ట్రాటజీస్ ఏంటి అని ఒక కమిటీ స్థాపించాడు అనమాట. ఆ కమిటీ పేరు ఏం పేరయ్యా అంటే నేషనల్ ప్లానింగ్ కమిటీ. ఎప్పుడు పెట్టాడు? 1938లోనే పెట్టేశాడు. ఓకే, నేషనల్ ప్లానింగ్ కమిటీ.
దీనికి హెడ్ ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూకి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. కొన్ని బిరుదులు ఏంటయ్యా అంటే పండిట్ అంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. చాచాజీ అంటారు ఈయన్ని, చాచాజీ. అదే గాంధీజీని ఏమంటారు? బాపూజీ. సుభాష్ చంద్రబోస్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్, చాచాజీ జవహర్లాల్ నెహ్రూ, బాపూజీ గాంధీ. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్. బాగా ఎక్కువ పడింది పేరు. సో ఓకే, ఇలా ఈ నేషనల్ ప్లానింగ్ సెషన్కి జవహర్లాల్ నెహ్రూని హెడ్గా చేశారు. బాగానే ఉంది. మళ్ళీ సంవత్సరానికి ఎలక్షన్స్ వస్తాయి. ఏ సంవత్సరానికి? ఆయన 1938లో ఇది ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. సో ఇది ఎంత స్ట్రాంగ్గా అంటే ఎంత ఓపెనింగ్ మైండెడ్గా ఉండటం, ఎంత అటాక్ మైండ్ సెట్, అసాల్ట్ అంటే అటాక్, ఎంత అసాల్టివ్ మైండ్ సెట్తో ఉండడం గాంధీజీకి నచ్చలేదేమో. కాబట్టి 1939లో మళ్ళీ ఐఎన్సీకి ఎలక్షన్స్ వచ్చాయి. అంటే ప్రతి సంవత్సరానికి ఐఎన్సీకి మారుతూ ఉంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్స్ మారుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ 1929లో ఎలక్షన్స్ వచ్చాయి. 1939 ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ దాంట్లో బోస్ నిలబడ్డాడు, సుభాష్ చంద్రబోస్ నిలబడ్డాడు. ఇటుపక్కేమో పట్టాభి సీతారామయ్య, పేరు ఇంపార్టెంట్. పట్టాభి సీతారామయ్య నిలబడ్డాడు. ఎవరి తరపున? గాంధీజీ తరపున నిలబడ్డాడు. కానీ ఎవరు గెలిచుంటారంట? బోసే గెలిచాడు. ఒక్కోటి మెజారిటీతో గెలిచాడు బోస్. కానీ గాంధీజీ ఓడి చచ్చాడు. ఇన్ ద సెన్స్ గాంధీజీ చాలా బాధపడ్డాడు. కాబట్టి బోస్ రిజైన్ చేసి పడేశాడు. ఎందుకు? ఒకళ్ళు బాధపడిన దరిద్రం నేనేం చేయలేదు. సో ఐ నో హౌ టు గెట్ ద ఇండిపెండెన్స్. నాకు ఎలా చేయాలో తెలుసు, ఇండిపెండెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసు అని రిజైన్ చేసి పడేశాడు. ఎప్పుడు? 1939లో రిజైన్ చేసి పడేశాడు. అది. సో దాని తర్వాత ఈయన ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాడు. ఎవరు? బోస్. అదేందయ్యా అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఇంపార్టెంట్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఫౌండెడ్ బై సుభాష్ చంద్రబోస్ 1939లోనే చేశాడు. అట్లా రిజైన్ చేయడం కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని చేసేసాడు అనుకుంటా. ఇది ఎక్కడ చేశాడు అంటే ఉత్తరప్రదేశ్లో చేశాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఇన్ 1939 ఫౌండెడ్ బై సుభాష్ చంద్రబోస్. ఓకే, ఇది 1939 కదా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ టైంలోనే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, అంటే ఫైట్ చేసుకుంటున్నాయి. అప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే వరల్డ్ వార్ టూ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1939 to 45. అదే వరల్డ్ వార్ 1 1914 to 1918. ఓకే, 1939 నుంచి 45 వరకు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు? వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఎవరెవరికి మధ్య స్టార్ట్ అయింది అంటే అల్లీడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్. అల్లీడ్ పవర్స్ యూకే అంటే ఇంగ్లాండ్ వాళ్ళు. బ్రిటన్ అన్న, యూకే అన్న, ఇంగ్లాండ్ అన్న ఒకటే. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఇంగ్లాండ్ అన్న, యునైటెడ్ కింగ్డమ్ అన్న, బ్రిటన్ అన్న ఒకటే. ఎవరెవరు ఇప్పుడు ఫైట్ చేస్తుంది? బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్, రష్యా. మనం గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ఎస్ఆర్ ఉంటే వార్ వన్ సైడ్ కన్ఫామ్గా గెలిచేస్తాయి. అంటే ఇక్కడ గెలిచింది ఏమని తెలుసుకోవాలి మనం? అల్లీడ్ పవర్స్ గెలిచింది. ఓకే, అది. ఇటుపక్క ఎవరున్నారు? పోయినసారి దీంట్లో ఉన్నవాళ్ళే. ఎవరు? జర్మనీ, ఈ జపాను, ఇటలీ. ఇటలీ ఖచ్చితంగా. అసలు యుఎస్ఎస్ఆర్ ఒకవైపు ఉంటే వారు వన్ సైడ్ ఖచ్చితంగా. కాబట్టి ఇది గెలిచేసింది. దీని మీద ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయడం అక్కర్లా. ఎవరు గెలిచారు? అలీడ్ పవర్స్ ఎవరైనా ఉన్నారు? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా. యుఎస్ఎస్ఆర్ నుంచి మనం ఏం తీసుకున్నాం? కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్. ఏ యాక్ట్ ప్రకారం తీసుకున్నాం? 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఓకే, ఎన్ని తీసుకున్నాం? 11 తీసుకున్నాం. 10 తీసుకున్నాం. ఏ కమిటీ ద్వారా రెఫర్ చేసుకున్నాం? స్వరణ్ సింగ్ కమిటీ. సో 2000 వరకు మనకి ఎన్ని ఉన్నాయి? 10 ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే ఉన్నాయి. 11ది ఎప్పుడు యాడ్ చేసుకున్నాం? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002. సో అది ఇంటర్లింక్ చేసుకుని చదవాలి. సో ఓకే, బాగానే ఉంది. ఇలా వార్ స్టార్ట్ అయింది. ఎవరు గెలిచారు? యుఎస్ గెలిచేసింది, అంటే ఎల్ఈడి పవర్స్ గెలిచినాయి. కానీ ఈ జర్మనీ ఉంది కదా, ఈ జర్మనీ కూడా బాగా పోరాడింది.
పోరాడిన వాళ్ళలో ఒకటి పేరు చెప్పుకున్నాం. ఎవరయ్యా అంటే అది హిట్లర్. హిట్లర్ ఆ పేరు హిట్లర్. హిట్లర్ గురించి చెప్పుకోవడం అంటే జస్ట్ మనిషి 5 అడుగులు మాత్రమే ఉంటాడు. 5 అడుగుల మనిషి ఆ 3 రాజ్యాలను వణికిచ్చాడు. దేన్ని యుఎస్ఎస్ఆర్ని, ఇంగ్లాండ్ని. ఎందుకు వణికిచ్చిందంటే అతని మాటలు స్పీచ్ అంత పవర్ఫుల్గా ఉంటుందంటే రక్తం మరిగిపోద్ది. సో అతని స్పీచ్ ద్వారంగా ఎన్నో యుద్ధాలు గెలిచాడు. జస్ట్ మాటలతో జనాల్ని రెచ్చగొడతాడు, ఉత్తేజపరుతాడు అతని మాటలు. సో ఈయనకు ఒక పార్టీ ఉండేది. ఈయన పార్టీ పేరు ఏం పేరు అంటే నాజీ పార్టీ అయింది. నాజీజం హెడ్ ఎవరయ్యా అంటే హిట్లర్ నాజీజం హెడ్. సో ఈయనకు ఒక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈయన సుభాష్ చంద్రబోస్ ఫ్రెండ్స్. ఈయన సుభాష్ చంద్రబోస్ ఫ్రెండ్స్. సో ఈయన ఆటోబయోగ్రఫీ ఏందని చెప్పుకున్నాం, మెయిన్ క్యాంప్ అంటాం. మెయిన్ క్యాంప్ ఇంపార్టెంట్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ రొడాల్ఫ్ హిట్లర్, మెయిన్ క్యాంప్. ఇది ఇండియాకి నచ్చిందా నచ్చలేదా? అసలు ఈ వరల్డ్ వార్ చేయడం వల్ల ఇండియాకి లాభం ఉందా నష్టం ఉందా? లాభమే ఉంది. కానీ ఇండియా వాళ్ళకి నచ్చల. లాభం ఎందుకు ఉంది? తొందరగా వాళ్ళని కొట్టుకుని చెప్తే ఇండియాకి ఫ్రీడమ్ తొందరగా వస్తుందిగా అని అనుకున్నారు. కానీ ఇలా బ్రిటిష్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటో చూద్దాం. ఆ బ్రిటిష్ వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంది అంటే ఇండియాను కూడా వరల్డ్ వార్ 2లో ఇన్వాల్వ్ చేశారు. 1939లో ఇన్వాల్వ్ చేసి పడేశారు. దానివల్ల ఇండియా వాళ్ళకి నచ్చల. ఎందుకు? మమ్మల్ని అడగకుండా మా పర్మిషన్ కావాలి. కనీసం ఇండియాకి పెద్ద దిక్కు అయిన ఐఎన్సీలో కూడా ఈ మాట చెప్పకుండా మీరు ఎందుకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారని వీళ్ళంతా కనెక్ట్ అవ్వాలా. ఇంకా ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలా. ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు 39 to 45 కదా. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరో, వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు వైస్రాయ్ ఎవరయ్యా అంటే లిన్ లిత్ గో. పేరు లార్డ్ లిన్ లిత్ గో. ఓకే. సో ఇలా చేయడం వల్ల అసలు ఇండియా వాళ్ళు భయంకరమైన దెబ్బ కొట్టింది. ఇండియాకి భయంకరమైన దెబ్బ. ఎందుకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా అసలు మీరేంటయ్యా బాబు అని. సో దానివల్ల మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతో ఇండియా కలవడానికి ఓకే ఇండియా వాళ్ళు 3 డిమాండ్లు చేశారు. ఏంటది? మేము కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టుకున్నారు. డిమాండ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్. ఇంకేం అడిగారు? సెంటర్లోను ప్రొవిన్షియల్లోను మాకు ఖచ్చితంగా మేమే పరిపాలించుకుంటా ఉన్నారు. ఇది రద్దు చేశారు. మీరు పరిపాలించుకుంటే బ్రిటిష్ వాళ్ళు అన్నారు మేము ఎందుకు అయ్యాం కానీ. ఒక్కటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మాత్రమే పెట్టుకున్నారు. ఓకే. ఇప్పుడు అగస్టస్ ఆఫర్ అంటే చూద్దాం. అసలు అగస్ట్ ఆఫర్ అంటే ఏంటి అని. అగస్ట్ ఆఫర్ అంటే ఏంటి? నిజమే. అకార్డింగ్ టు షార్మినాస్ ప్రిన్సిపల్ అగస్ట్ ఆఫర్ అంటే ఆగస్టులో వచ్చిన ఆఫరే, అంతే. ఎప్పుడంటే చేసింది అంటే ఇది ఎవరు ఇచ్చారయ్యా అంటే విన్స్టన్ చర్చిల్ అనే ఆయన ఇచ్చాడు. ఎవరు? అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇచ్చాడు. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారా అంటే లిన్ లిత్ గో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. ఈ అగస్టస్ ఆఫర్లో ఏముందయ్యా ఇండియాకి పనికి వచ్చేది ఏమన్నా ఉందా అంటే చూద్దాం. అసలు ఇండియా వాళ్ళని ఏమన్నారు ఈ అగస్టస్ ఆఫర్ వల్ల ఇండియాకి అసలు దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటి చూద్దాం. వాళ్ళు ఏమన్నారు? బ్రిటిష్ వాళ్ళు అన్నారు మేము మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తామయ్యా అన్నారు. ఈ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటిది? సపోజ్ ఇండియా ఇలా ఉంది కదా. సో ఇక్కడ మొత్తం బ్రిటిష్ పరిపాలించుకుంటుంది. ఇది మొత్తం బ్రిటిష్ పరిపాలించుకుంటుంది. ఈ ఏరియా మిగిలిపోయింది లేదా ఇటుపక్క ఏరియా మిగిలిపోయింది. వీటిని పరిపాలించుకోవడమే మనం డొమినియన్ స్టేటస్ అంటాం. బ్రిటిష్ ఇండియా పరిపాలించుతుంది కాకుండా మిగిలిన వాటిని పరిపాలించడం, దాన్ని మనం ఈ డొమినియన్ స్టేటస్ అంటాం. ఇండియా వాళ్ళు వద్దన్నారు. మా స్వాతంత్రం కావాలి కానీ అటు మొక్కలు మాకు వద్దయా అన్నారు దీనికి. దాని తర్వాత ఇంకోటి చెప్పారు. ఏంటది? ఇండియన్స్ కుడ్ క్రియేట్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అంటే మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టుకోండి అయ్యా అన్నారు. ఇండియా వాళ్ళు దీనికి ఓకే అన్నారు. ఇంకేమన్నారు? ఒక వార్ కమిషన్ పెడదాం అంటారు. అడ్వైజరీ వార్ కమిషన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అన్నారు. ఇండియా వాళ్ళు దీన్ని కూడా ఒప్పుకోవాలి. మ్యాక్సిమం చెప్పాలంటే అసలు ఈ మూడింటికి ఒప్పుకోవాలి. వాళ్ళు కొద్దిగా గొప్ప దానికని ఒప్పుకుందా అంటే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టుకోవడానికి. ఎందుకు ఒప్పుకోలేదయ్యా అంటే మన గోల్ ఏంది? స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రం కావాలి. అంటే పూర్ణ స్వరాజ్ మనకు కావాలి కాబట్టి
ఈ అగస్టస్ ఆఫర్ ఫెయిల్ అయింది. అగస్ట్ ఆఫర్ని ఎవరు ప్రపోజ్ చేశారు? లిన్ లిత్గో. లిన్ లిత్గో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని ఎవరు? విన్స్టన్ చర్చిల్ ప్రపోజ్ చేశాడు. ఈ వైస్రాయ్ లిన్ లిత్గో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు. మరి ఇంప్లిమెంట్ అయిందా? అవ్వల. అంతటితో తగ్గల ఈ బ్రిటిష్ గవర్నమెంట్. ఇంకో కంపెనీని పంపించింది. దాన్ని ఏమంటామయ్య అంటే క్రిప్స్ కమిషన్. ఓకే. ఈ క్రిప్స్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందా అంటే 1942. ఇంపార్టెంట్. క్రిప్స్ కమిషన్ ఇయర్ 1942. అసలు ఏంది ఈ క్రిప్స్ కమిషన్? 1942లో స్టాండర్డ్ క్రిప్స్ అనే ఆయన స్టాఫర్డ్ క్రిప్స్ అనే బ్రిటిష్ ఆయన ఇండియా ఒక మిషన్ ప్రపోజ్ చేశాడు. అంటే ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఎలా? అగస్టస్ ఆఫర్ లాగా ఒక ఆఫర్ ప్రపోజ్ చేశాడు. దాంట్లో ఏముందయ్యా అంటే దాంట్లో కూడా సేమ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెడతాము, డొమినియన్ స్టేటస్ ఇస్తాము, ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేస్తాము. కానీ ఇవే నచ్చట్లా ఇండియాకి కావాల్సిందల్లా ఒకటే. ఏంటిది? పూర్ణ స్వరాజ్. అది కావాలి. కాబట్టి ఈ క్రిప్స్ రాయబారం అంటే క్రిప్స్ కమిషన్, ఈ క్రిప్స్ మిషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. గుర్తుపెట్టుకోవాల్సింది. క్రిప్స్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1942. ఇయర్ ఇంపార్టెంట్. 1942లో వచ్చింది. ఎవరికి దీనికి హెడ్? స్టాఫర్డ్ క్రిప్స్. అంతే. ఇంకా దీన్ని ఐఎన్సీ ఒప్పుకుందా? ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళు పద్దాక మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అంటున్నారు, కానీ మీకు పూర్ణ స్వరాజ్ ఇస్తాము అంటలా. దట్స్ వై ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకా గాంధీజీ అనుకున్నాడు, ఈ ఆఫర్స్ అనేవి ఎన్నిసార్లు కొట్టిన పాముల్లా ఉన్నాయి అయ్యా బాబు, ఎన్నిసార్లు కొట్టినా చావని పాముల్లా ఉన్నాయి ఇవి. కాబట్టి మనం ఇంకో మూమెంట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటారు. ఇందాడ ఒక స్టెప్ మర్చిపోయాం. ఇక్కడ ఒక సత్యాగ్రహ చేస్తారు. ఎక్కడ అంటే అగస్టస్ ఆఫర్ దగ్గర ఒక సత్యాగ్రహ చేస్తారు. అదేందయ్యా అంటే ఇండివిడ్యువల్ సత్యాగ్రహ. అగస్టస్ ఆఫర్ దగ్గర అంటే 1940 దగ్గర ఇండివిడ్యువల్ సత్యాగ్రహ చేస్తారు. ఎందుకు? అగస్టస్ ఆఫర్ని తిప్పి కొట్టడానికి. మన వాళ్ళు మాట్లాడాలి ఉండవు. అంటే వాళ్ళు తెలియ పోరాటాలు చేసి దెబ్బలు తిని ఏముండవు గాంధీజీకి. ఏదో ఒక ప్రొటెస్ట్ చేస్తాడు, గెలిచేస్తాడు. అలాంటిది ఈ ఇండివిడ్యువల్ సత్యాగ్రహ మొదలెట్టాడు 1940లో మొదలెట్టాడు. ఎవరు దీనికి ఇండివిడ్యువల్ సత్యాగ్రహ కెప్టెన్ ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీ. ఓకే. ఎవరితోనయ్యా చేసిందయ్యా అంటే వినోబా భావే. ఈ పేరు ఇంపార్టెంట్. వినోబా భావే ఏం చేశాడు? అసలు ఏందయ్యా అంటే వినోబా భావే భూదాన్ మూమెంట్ అని ఒకటి స్టార్ట్ చేశాడు. భూదాన్ మూమెంట్ అంటే ఏదో ఇన్స్టిట్యూషన్ కానీ, ఏదైనా ఆర్గనైజేషన్ కానీ, ఏదైనా కట్టడానికి, భూములు సేకరించడానికి అప్పట్లో జమీందారు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మాకు ఇలా భూములు విరాళం కావాలి అంటే ఎంత కావాలి? 100 ఎకరాలు కావాలా, 10 ఎకరాలు కావాలా అని రాసిచ్చి పడేశారు. అలా భూదాన్ ఉద్యమం, భూదాన్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఎవరో? వినోబా భావే. ఆచార్య వినోబా భావే. ఇది భూదాన్ ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఈయనే ఫస్ట్ ఇండియన్ టు రిసిప్టేట్ రామన్ మెగ్సెసే అవార్డ్. ఫస్ట్ రామన్ మెగ్సెసే అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి ఎవరయ్యా అంటే వినోబా భావే. ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ రెసిప్టెంట్ టు అవార్డ్ రామన్ మెగ్సెసే అవార్డ్? ఓకే. అది వినోబా భావే. భూదాన్ ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు? పోచంపల్లి విలేజ్లో స్టార్ట్ చేశాడు. ఇంపార్టెంట్ ఇవన్నీ. పోచంపల్లి విలేజ్లో స్టార్ట్ చేశాడు. ఓకే. ఇది ఈ ఇండివిడ్యువల్ సత్యాగ్రహ. ఇప్పుడు గాంధీజీ యొక్క లైఫ్లో అసలైనవి చూద్దాం. అంటే ఈ మూమెంట్ అసలు సూపర్ మూమెంట్. అసలు ఆ క్రిప్స్ పంపించిన తర్వాత, ఆ క్రిప్స్ మిషన్ అయిపోయిన తర్వాత, ఎప్పుడు అయిపోయింది క్రిప్స్ మిషన్? 1942లో అయిపోయింది. వాళ్ళ ఆఫర్లు ఎలా ఉన్నాయి అంటే చెక్ ఉంటుంది. చెక్ ఎంత ఉంటుంది? ఒక 10 కోట్లు రాసాం. 10 కోట్లు రాసి డేట్ ఎప్పుడు వేసాము? 21/12/2000 అనేది ఎట్లా ఉంటుంది? పగిలిపోద్ది మనకి. ఎందుకు? అది ఎంత అమౌంట్ రాసావు, డేట్ ఎందుకు సరిగ్గా వేయలేదు, ఆ డేట్ అయిపోయిందిరా అని. అలాగే ఉందంట వాళ్ళ ఆఫర్లో గాంధీకి. ఇవన్నీ చెప్పావు, మేము ఆల్రెడీ మొత్తం విన్నాదిరా బాబు, ఎప్పటి నుంచో వింటున్నాము అని చెప్పాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాశారయ్యా అంటే పోస్ట్ డేటెడ్ చెక్. పోస్ట్ అంటే ఏంటిది? అయిపోయింది. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ ఫెయిలింగ్ బ్యాంక్. ఒక శిథిలమైపోయిన బ్యాంక్ లేదా ప్రయోజనం లేని బ్యాంకు నుంచి తీసుకున్న ఒక ఫ్యూచర్కి రాసిన చెక్కులా గాంధీజీ దీన్ని అభివర్ణించారు. దేన్ని? ఈ క్రిప్స్ మిషన్ని. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఈయనకు లొంగట్లేదని తెలిసి, ఎన్నిసార్లు కొట్టిన చావని పాముల్లా ఉన్నారని తెలిసి ఈయన ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు.
ఆ మూమెంట్ పేరు ఏం పేరయ్యా అంటే క్విట్ ఇండియా. క్విట్ ఇండియా మూమెంట్ 1942. క్విట్ ఇండియా మూమెంట్. ఇవన్నీ మనం డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతాడు. అంటే చిన్న నుంచి పెద్దకి ఇయర్స్ అరేంజ్ చేయండి, అంటే ఈ మూమెంట్స్ అరేంజ్ చేయండి అని అడుగుతాడు ఇయర్స్ వారీగా. కాబట్టి ఈ ఇయర్స్ మనం గుర్తుంటే చాలా బెస్ట్, ప్లస్ పాయింట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1942లో ఐఎన్సీ సెషన్ వర్ధాలో జరిగింది. వర్ధా ఐఎన్సీ సెషన్ వర్ధా అనే ప్లేస్లో జరిగింది. దీనికి హెడ్ ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరు? ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. కాబట్టి ఆయన పుట్టినరోజు మనం ఎలా జరుపుకుంటాం? ఎడ్యుకేషన్ డే. ఎప్పుడు ఆయన పుట్టినరోజు? నవంబర్ 11 నవంబర్ 11 ఆయన పుట్టినరోజు. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. క్విట్ ఇండియా మూమెంట్ జరిగినప్పుడు ఐఎన్సి ఎక్కడ జరిగింది? దాని హెడ్ ఎవరు? ఐఎన్సి వర్ధా అనే ప్లేస్లో జరిగింది. దాని హెడ్ ఎవరయ్యా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ సెషన్లో ఈ క్విట్ ఇండియా మూమెంట్ని కన్ఫర్మ్ చేసి పడేశారు, సీల్ వేశారు, మనం ఖచ్చితంగా స్టార్ట్ చేయాలరా అని. సో ఇప్పుడు చూద్దాం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ క్విట్ ఇండియా అని. ఇప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 8th ఆగస్ట్ 1942. 8th ఆగస్ట్ అని మనకు గుర్తు రావాల్సింది అంటే ఇది ఐ థింక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ 7th ఆగస్ట్ ఐ థాట్. హ్యాండ్లూమ్స్ డే అండ్ జావలిన్ డే. ఇండియన్ జావలిన్ డే అని ఎందుకన్నాం? నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ త్రో ఇన్ ఒలింపిక్స్. ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అథ్లెటిక్స్లో మనకి ఇండియాకి మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించింది నీరజ్ చోప్రా. ఏ తారీఖున? ఆగస్టు 7th. కాబట్టి ఆ రోజు మనం నేషనల్ జావలిన్ డేగా జరుపుకుంటున్నాం. 8th ఏంటిది అసలు? 8th ఎప్పుడు? ఆగస్ట్ 8th క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది. దీన్ని ఏమన్నారయ్యా అంటే ఆగస్ట్ క్రాంతి అని కూడా అన్నాం. క్రాంతి అంటే రెవల్యూషన్ హిందీలో. ఆగస్ట్ అంటే ఏంటి? నెల. ఆగస్ట్ నెలలో జరిగిన ఒక రెవల్యూషన్, ఒక రివోల్ట్ అని కూడా అంటాం దీన్ని ఈ క్విట్ ఇండియా మూమెంట్ని. ఓకే, గాంధీజీ అక్కడ ఒక స్లోగన్ ఇచ్చాడు. అసలు అది బెత్తరపోతాం వింటే. ఏంటయ్యా అంటే అది డూ ఆర్ డై. ఇంపార్టెంట్. గాంధీజీ ఇచ్చిన స్లోగన్లో మెయిన్ స్లోగన్ ఇది. గాంధీజీ ఒక స్లోగన్ ఇచ్చాడు. ఏంటిది అది? డూ ఆర్ డై. ఏ టైంలో ఇచ్చాడు? క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు ఇచ్చాడు. 1942లో ఇది ఇచ్చాడు. ఎందుకు? మనకు స్వాతంత్రం కావాల్సిందేరా అని కుర్రోళ్ళకి పిలుపునిచ్చాడు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడికి పిలుపునిచ్చాడు. దీని ద్వారా ఈ క్విట్ ఇండియా మూమెంట్ భలే సక్సెస్ అయింది. ఓకే, సో ఇలా క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అవ్వడం అందరు లీడర్లు అంటే గాంధీజీ, నెహ్రూ, సర్దార్, ఇంకెవరెవరు ఉన్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అందరినీ అరెస్ట్ చేసి పడేశారు. అరెస్ట్ చేసి పడేస్తే మరి ఇంకా మూమెంట్ ఎలా కొనసాగిద్ది? అయినా కొనసాగింది. కాబట్టి దీన్నే మనం లీడర్లెస్ మూమెంట్ అంటాం. లీడర్లెస్ మూమెంట్. ఎందుకు? ఫస్ట్ రోజే మనం బాగా గొడవలు చేస్తూ ఉంటే సపోజ్ నేను పొలిటీషియన్ అనుకున్నాం అనుకో, నేను బాగా గొడవ చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి నన్ను లాక్కెళ్తారు. అలా అక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో గొడవ, అలా ఫుల్గా జనాలు, అది పోలీసులు కానీ బ్రిటిష్ ఆర్మీ కానీ వచ్చి వాళ్ళని లాక్కెళ్ళిపోయారు. అయినా సరే ఈ మూమెంట్ ఆగల. కాబట్టి దీన్ని లీడర్లెస్ మూమెంట్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఒక ఆమె ఉంది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హెడ్ ఒక ఆమె ఉంది. ఆమె పేరు అరుణా అసఫ్ అలీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఫామ్ అయింది. సో దానికి హెడ్ అప్పుడు 1942లో ఉన్న హెడ్ అరుణా అసఫ్ అలీ. ఏమేం చేసింది అంటే బ్రిటిష్ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇండియన్ ఫ్లాగ్ ఎగరేసింది. ఎక్కడ? గోవాలికా, ముంబై దగ్గర గోవాలికా అనే ఒక ఏరియా ఉంది. అక్కడ అరుణా అసఫ్ అలీ, ఇంపార్టెంట్ పేరు, అరుణా అసఫ్ అలీ ఇలా ఎగరేసింది. ఈ టైంలో గాంధీజీ జైలుకి అయిపోయాడు. అయినా గాంధీజీ ఒక లేఖల ద్వారా భారత పౌరులకు కొన్ని సందేశాలు పంపాడు. ఏందయ్యా అంటే అది గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ సర్వెంట్స్కి, అయ్యా మీరు గవర్నమెంట్ జాబ్ మాత్రం రిజైన్ చేయొద్దు, కానీ ఇండియా తరపున పోరాడండి అని చెప్పాడు. ఓకే, బ్రిటిష్ వాళ్ళ తరపున పనిచేయొద్దు, ఇండియా ఐఎన్సి తరపున పోరాడండి, మీ గవర్నమెంట్ జాబ్ మాత్రం రిజైన్ చేయొద్దు అన్నాడు. రెండోది సోల్జర్స్కి ఏం చెప్పాడు అంటే మీ డ్యూటీ మీరు చేసుకోండి,
కానీ ఇండియన్స్ మాత్రం చంపొద్దు అన్నాడు. దాని తర్వాత పీసెంట్స్ అంటే ఎవరు? వర్తకకారులు. అయ్యా మీరు బ్రిటిష్ వాళ్ళకి అమ్మొద్దు, మనోళ్ళకే అమ్మేయండి అని చెప్పాడు. ఇంక దాని తర్వాత పీపుల్ ఉంటాడుగా ప్రావిన్సెస్లో, అంటే సంస్థానాల్లో ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకేం చెప్పాడు? ఒకవేళ వాడు బ్రిటిషుడు అయితే వాడికి ఎదురు తిరగడం ఇన్ ద సెన్స్ వాడు చెప్పే పనులు చేయొద్దు. అదే యాంటీ బ్రిటిష్ అయితే, అంటే బ్రిటిషుడు కాకపోతే వాడికి సపోర్ట్ చేయండి అన్నాడు. ఇది గాంధీజీ బయట నుంచి నడిపించాడు ఎంత. ఓకే, దాని తర్వాత ఎవరైనా చనిపోయారా ఈ క్విట్ ఇండియా మూమెంట్లో అంటే? చనిపోయారు. ఎవరైనా చనిపోయిందంటే ఒకే ఒక్క ఆయన చనిపోయారు ఈ క్విట్ ఇండియా మూమెంట్లో. ఆయన పేరు కుషాల్ కోన్వార్ అని ఆయన చనిపోయాడు. ఒకే ఒక్క ఆయన చనిపోయాడు. దాని తర్వాత కోనక్లత అనే ఆమె పోలీసులు కాల్చడం వల్ల చనిపోయింది. అదేంటి పోలీసులకు ఆర్డర్ ఇచ్చాడుగా అన్న. ఆయన ఆర్డర్ ఇచ్చింది ఇండియన్ సోల్జర్స్ ఇన్ బ్రిటిష్. ఇండియన్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్లో ఉన్న కొంతమందికి ఆర్డర్ ఇచ్చాడు, గవర్నమెంట్లో ఉన్న ఇండియన్ సోల్జర్స్కి ఆర్డర్ ఇచ్చాడు, పీసెంట్స్కి ఆర్డర్ ఇచ్చాడు, మర్చెంట్స్కి ఆర్డర్ ఇచ్చాడు, ఇలా అంతమందికి ఆర్డర్ ఇచ్చాడు. కాబట్టి ఈ ఏం పేరు కనక్లతని చంపింది ఒక బ్రిటిషోడు చంపేయడం వల్ల చనిపోయింది. ఓకే, ఇంక వెళ్ళిపోయారు కదా. సో వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. మరి ఉద్యమం ఎలా నడిచింది? లీడర్లెస్ మూమెంట్ నడిచింది, బాగానే ఉంది. సో వాళ్ళని ఎవరు గైడ్ చేశారు అంటే ఆమె పేరు ఉంది, షీఈ్ ఎ లేడీ. ఆమె పేరు ఏం పేరు అంటే ఉషా మెహతా. ఈ ఉషా మెహతా ఆమె ఏం చేసింది అంటే, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలా తెలివిపడింది బాగా. రేడియో ట్రాన్స్మిటర్స్ ద్వారా, అప్పట్లో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ ఒక్కటి ఉండేది. మేబీ బాంబే లాంటి పెద్ద పెద్ద సిటీస్లో రేడియో తీసుకుని రేడియో ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి లీడర్లను నడిపించింది. ఓకే, ఇది ఆన్ చేసింది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ డే ఎప్పుడయ్యా అంటే 23rd మార్చ్. పాకిస్తాన్ డే 23rd మార్చ్ 1943. 1943 is 23rd మార్చ్ పాకిస్తాన్ డే అంటాం. ఎవరు చెప్పారు ఇది? వాళ్ళకంటే ఒక పార్టీ ఉందిగా, ముస్లిం లీగ్ 23rd మార్చ్ 1943ని పాకిస్తాన్ డేగా ప్రకటించింది. అసలు ఈ పాకిస్తాన్ అనే పదాన్ని ఎవడయ్యా సూచించింది? ద పాకిస్తాన్ టర్మ్ కాయిన్డ్ బై రెహమత్ అలీ. ఈ పేరు ఇంపార్టెంట్. రెహమత్ అలీ. పాకిస్తాన్ అనే ఒక పదాన్ని సూచించింది ఎవడయ్యా అంటే ఈ రెహమత్ అలీ అనేవాడు. ఓకే, సో ఆ సమస్య ఎదిరిపోయింది అనుకోండి. సరే, కొత్త సమస్య మొదలైంది. ఎప్పుడు? 1944లో కొత్త సమస్య మొదలైంది. వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు? ఈ ముస్లిం లీగ్ వాళ్ళు. మాకు ఖచ్చితంగా ఇండియా నుంచి మేము విడిపోవాలి, దానికి మేము పాకిస్తాన్ అని పేరు పెట్టుకుంటామని గొడవలు మొదలయ్యాయి. సో దానికి కొంతమంది మీడియేషన్ చేశారు. అరే మనం ఉంది ఒకే మాత్రలు అంటారు బాబు, మన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం అని కొంతమంది వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ట్రై చేశారు. అంటే సద్దు మనకి ఇన్స్టెంట్గా అరే బాబు ఇట్లా అని. సో అప్పుడెప్పుడే అంటే 1944లో కాంగ్రెస్కి, దీనికి ముస్లిం లీగ్కి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, ముస్లిం లీగ్కి ప్యాసిఫికేషన్ చేయడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు అంటే సిఆర్ దాస్. చక్రవర్తి రాజగోపాలాచారి. రాజగోపాలాచారి, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. రాజగోపాలాచారి వచ్చాడు. ఆయనకు ఒక ఫార్ములా ఉంటుంది. సిఆర్ ఫార్ములా ద్వారా దీన్ని ప్యాసిఫై చేద్దాం అనుకున్నాడు. సో దాన్ని తగ్గించాడు కొంచెం, అంటే సిఆర్ ఫార్ములా ద్వారా దాన్ని తగ్గించాడు. అప్పుడే ఆగిపోయిందా అంటే అయిపోలా, ఇంకోటి పెట్టాడు, ఇంకో ప్యాక్ట్. ఈసారి అదేందయ్యా అంటే దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్. ఇటేందంటే అన్సక్సెస్ఫుల్ అగ్రిమెంట్. అది ఎవరెవరికి మధ్య అంటే లియాఖత్ అలీ ఖాన్కి బహదూర్ దేశాయ్కి మధ్య. బహదూర్ దేశాయ్కి. అందుకే ఈ యాక్ట్ పేరు దేశాయ్ లియాఖత్ యాక్ట్. ఎప్పుడు పెట్టారు? 1945. దాని తర్వాత అప్పటి వైస్రాయ్ తనకున్న ఒక ప్లాన్ చెప్పాడు. 1945 ఉన్న వైస్రాయ్ వెవెల్ అనే వైస్రాయ్ ఒక ప్లాన్ చెప్పాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే వెవెల్ ప్లాన్ 1945లో షిమ్లాలో జరిగింది. ఇదన్నా సక్సెస్ అయిందా అంటే అది లేదు.
ఓకే. అది లేదు. కాబట్టి ఇప్పుడు మనకు విషయం తెలియాలి. మనం ఏ ఇయర్‌లో ఉన్నాం? 1945లో ఉన్నాం. 1939-1945 ఏం జరుగుతుంది? వరల్డ్ వార్ 2 జరుగుతుంది. వరల్డ్ వార్ 2 45లో ఎండ్ అయిపోయింది. ఎలా ఎండ్ అయింది అంటే జపాన్ యూఎస్ ఆర్మీ మీద యూఎస్ నేవీ మీద ఒక మిసైల్ ప్రయోగించింది. ఒక బాంబ్. దానివల్ల యూఎస్ నేవీ చెల్లాచెదురైపోయింది. యూఎస్ నేవీ పవర్ మొత్తం కోల్పోయింది. నేవీ మొత్తం రాయల్ హార్బర్ అనే ఏరియా యూఎస్లో ఈ నేవీని ఏమంటారంటే ది రాయల్ హార్బర్ అనే ఏరియాలో ఈ జపాన్ అనేది ఒక మిసైల్ వదిలింది. ఎందుకు? ఇద్దరికి వరల్డ్ వార్ జరుగుతుంది కదా! ఆ టైంలో అప్పుడేమైందంటే జపాన్ నవ్వుకుంది. యూఎస్ మొత్తాన్ని నాశనం చేశాం కదా అని. కానీ యూఎస్ ఒక ప్లాన్ వేసింది మాత్రం. అసలు బెస్ట్ ప్లాన్. అసలు జపాన్ ఒక మ్యాప్ని మార్చేసే ప్లాన్ వేసేసింది. జపాన్ యొక్క మ్యాప్ని. అంటే ఏం ప్లాన్ వేసిందంటే 6th అంటే ఏ తారీఖున? ఆగస్ట్ 6th 1945 ఒక అణుబాంబు వేసింది. న్యూక్లియర్ బాంబు అప్పుడే ఒక దేశం మీద వేయడం. ప్రపంచ చరిత్రలో ఒక న్యూక్లియర్ బాంబు ఒక దేశం మీద పడటం ఫస్ట్ టైం అది. 6th ఆగస్ట్ 1945 జపాన్ పౌరులు అందరూ నిద్రపోతున్నారు. మేబీ కొంతమంది ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది అట్లా వెళ్తున్నారు. సో అణుబాంబు పడిపోయింది. అణుబాంబు పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్తాయి నార్మల్గా. ఇండియా ఇలా ఉంది కదా, ఇండియా ఇలా ఉంది. సపోజ్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడికి వింధ్య సత్పురా రేంజెస్ ఉంటాయి. అంటే ఇటు హాఫ్ మనం ఇండివిజువల్గా అనుకుంటాం. అంటే దాన్ని ఎంత ఊహిస్తాం, ఇమాజిన్గా చెప్తాం. ఏంటిది? వింధ్యాకి పైన హాఫ్ ఉంటుంది, కింద హాఫ్ ఉంటుంది. అలా ఈ వింధ్య సత్పురా పర్వతాలు విడగొడతాయి అని. సో బాంబు ఇక్కడ పడింది అనుకో, ఈ ప్లేస్లో పడితే ఇక్కడ దాకా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ దాకా ఉన్నది ఏది మిగలదు, చల్లా చెదురైపోద్ది. ఈ చివరి ఏరియాస్ అయితే అసలు కొంచెం ఉంటాయి. కానీ ఈ దగ్గర ఎఫెక్టెడ్ ఏరియాస్ పీస్ అయిపోతాయి. మొత్తం నల్లగా అయిపోతాయి. అంటే యాషెస్ మాత్రమే బూడిద అయిపోద్ది. అలాంటి బాంబుని జపాన్ కంట్రీ అంటే ఇట్లా అడ్డంగా ఉంటుంది. ఇలా ఉంటుంది. జపాన్ మీద పడింది ఒక బాంబు. అసలు మొత్తం చల్లా చెదురైపోయింది. ఎక్కడ ప్లేస్ ఇంపార్టెంట్. హిరోషిమా ప్లేస్ మీద 6th పడింది బాంబు. దాని పేరే లిటిల్ బాయ్ అనే బాంబు పడింది 6th. అప్పుడు అసలు జపాన్ మారణ హోమం. ఇంకా అసలు చాలామంది చచ్చిపోయారు, పిచ్చి చచ్చిపోయారు. 6వ తారీఖున ఇంక యుద్ధం అయిపోయింది. యుద్ధం ఖచ్చితంగా అవగొట్టాలని యూఎస్ఏ రెండో బాంబు వేసింది, న్యూక్లియర్ బాంబు. దేని మీద? ఈసారి నాగసాకి అనే ప్లేస్. హిరోషిమా ఏమో 6th వేసింది. నాగసాకి దీనికంటే పవర్ఫుల్ బాంబు. నాగసాకి మీద వేసిన బాంబు. దీన్నే ఫ్యాట్ మ్యాన్ అంటారు. ఫ్యాట్ మ్యాన్ బాంబు. సో ఇప్పుడు కొన్ని బయట బుక్స్ ఉంటాయి కదా, పరమార్ ఫ్యాట్ మ్యాన్, అందువల్ల పెట్టారు. లిటిల్ బుక్ ఇటువరకు ప్రొడ్యూస్ చేసింది ఫ్యాట్ మ్యాన్, దానికంటే బెస్ట్ అని మేబీ పెట్టుండొచ్చు. ఓకే. సో అలా ఫ్యాట్ మ్యాన్ అంత ఇంపార్టెంట్. అంత బలమైన బాంబు పడేసరికి జపాన్ కోలుకెళ్ళిపోయింది. అప్పటిదాకా కోలుకెళ్ళిపోయింది. ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా అక్కడ కొంచెం అప్రూవ్డ్గా, అంటే అంగవైకల్యంతో పుడతారు. కానీ ఇప్పుడు జపాన్ టాప్ ప్లేస్లో ఉంది డెవలప్మెంట్లో. ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అక్కడ. అలా 2 బాంబులు పడినాయి, యుద్ధం ఆగిపోయింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు పడినాయి? 6th ఆగస్ట్ 1945 ఫస్ట్ ఏ సిటీ మీద పడింది? హిరోషిమా సిటీ మీద పడింది. దాని తర్వాత మరి ఎప్పుడు అయిపోయింది యుద్ధం? అవ్వలేదు. 2 రోజుల తర్వాత, అంటే 6వ రోజు పడింది, 6వ తారీఖున. మళ్ళీ కరెక్ట్గా 8వ తారీఖున నాగసాకి అనే పట్టణం మీద జపాన్లో బాంబు పడింది. అది ఈ వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన కథ. మరి దీని తర్వాత ఏమైంది? ఈ వరల్డ్ వార్ జరుగుతూ ఉంది. వరల్డ్ వార్లో మన యూకే ఉంది. యూకే అంటే బ్రిటిష్ అంటే మన ఇండియాని పరిపాలించడం వాళ్ళు. దీన్ని అదునుగా తీసుకొని ఒక వ్యక్తి ఇండియాకి వ్యతిరేకంగా ఒక ఆర్మీ ఫామ్ చేశాడు. ఇండియా అంటే ఎవరి చేతుల్లో పరిపాలిస్తుంది ఇప్పుడు? బ్రిటిష్ ఆర్మీ ఉంటుంది. బ్రిటిష్ ఆర్మీకి ఎదురుగా ఒక వ్యక్తి ఆర్మీ తయారు చేస్తున్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే సుభాష్ చంద్రబోస్. ఆయన స్థాపించిన ఆర్మీ పేరు ఇండియన్ నేషనల్ ఆర్మీ 1942. ఈయన ఈ వరల్డ్ వార్ 2 అప్పుడు స్టార్ట్ చేశాడు. ఎందుకు? ఒక పక్క బ్రిటిష్ యుద్ధం చేస్తూ ఉంది. ఈ టైంలో కనుక మనం ఇండియన్ సోల్జర్స్ని ట్రైన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం విజయం కొట్టేయచ్చు. వాళ్ళు ఇచ్చేది ఏంది, మనం తీసుకుందామని అంత ట్రైనింగ్ ఇచ్చాడు.
సో దీనికి ఒక హెడ్ ఉంటాడు కదా ఐఎన్ఏకి, ఆయన పేరు ఏం పేరు అంటే మోహన్ సింగ్. మోహన్ మోహన్ సింగ్ ఓకే, మోహన్ సింగ్. ఆయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు? ఆయన జైల్లో ఉన్నాడు అప్పుడు. మోహన్ సింగ్ అని ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు అంటే రాజ్ రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్, ఈ పేరు విన్నట్టున్నాం. రాస్ బిహారీ ఘోష్ అంటే ఎవరంటే 1906 1906 1907 1907లో సూరత్ స్ప్లిట్ వచ్చింది మనకి. సూరత్ స్ప్లిట్ 1907లో సూరత్ స్ప్లిట్ అంటే మోడరేట్స్గా ఎక్స్ట్రీమిస్ట్గా విడిపోయిన సంవత్సరం. అప్పుడు ఐఎన్సీకి అధ్యక్షత వహించింది ఈయనే, ఐఎన్సీ ప్రెసిడెంట్ ఈయన. ఎవరు? రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్ ఓకే. ఈ రాస్ బిహారీ ఘోష్కి ఈ ఇండియన్ ఆర్మీ పదవి ఇచ్చారు, కానీ ఈ రాజ్ బిహారీ ఘోష్ మళ్ళీ సుభాష్ చంద్రబోస్కే ఇచ్చేశాడు పదవి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కొంచెం బయోగ్రఫీ చూద్దాం. ఇప్పుడు ఈయన గురించి చూద్దాం. ఈయన కటక్లో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? 23 జనవరి 1897. కాబట్టి ఈ డేని ఏం జరుపుకుంటామని చెప్పాం? పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాం. ఈయన హిట్లర్ని మీట్ అయ్యాడు. హిట్లర్ అంటే ఏ ఏరియాలో ఉండేవాడు? జర్మనీలో ఉండేవాడు. హిట్లర్ని మీట్ అయ్యాడు. హిట్లర్ని మీట్ అవ్వడం అంత సులభం కాదు, అస్సలు సులభం కాదు. ఎందుకు? ఈయనకి ఎంత డౌట్ వచ్చినా కాల్చిపడేస్తాడు, చంపేస్తాడు. కానీ సుభాష్ చంద్రబోస్ చాలా తెలివైనవాడు కాబట్టి చాలాసార్లు మీట్ అయ్యాడు. ఎలా? సుభాష్ చంద్రబోస్గా మీట్ అవ్వాలా, పేరు మార్చుకుని మీట్ అయ్యాడు. ఆయన పేరు ఏం పేరు అయ్యాడు అప్పుడు? ఓర్లాండో. ఆయన పేరు ఓర్లాండోగా పేరు మార్చుకుని ఈ హిట్లర్ని మీట్ అయ్యి కొన్ని స్ట్రాటజీస్ తెలుసుకునేవాడు. మేము ఎలా స్వాతంత్రం పొందాలి, ఎలా మనం తెచ్చుకోవాలి, అంటే డిప్లొమాటిక్ మీరు ఎలా వాడుతున్నారు అని అలా తెచ్చుకునేవాళ్ళు. స్థాపించడం చెప్పుకున్నాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? ఇండియాలో అయితే కాదు. ఇండియాలో ఎందుకు కాదు? అసలు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు కళ్ళు కప్పి ఐఎన్ఏ అని ఒక పెద్ద అకాడమీ పెట్టడం అసాధ్యం. కాబట్టి ఈయన ఎక్కడ దీన్ని స్థాపించాడయ్యా అంటే సింగపూర్లో ఈ ఐఎన్ఏ అకాడమీని స్థాపించాడు ఓకే. ఈయన ఒక ఆర్గనైజేషన్ స్థాపించాడు. ఏంది? ఫ్రీ ఇండియా లీజన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వారియర్స్. లీజన్ అంటే గ్రూప్ ఆఫ్ వారియర్స్. ఫ్రీ ఇండియా లీజన్ అనే ఒక గ్రూప్ని స్థాపించాడు. ఇప్పుడు 1941లో. సో ఈయన చనిపోయాడు. ఎలా చనిపోయాడు అది ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు ఈయన ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయాడు అని అందరూ అనుకుంటారు. ప్లేన్ క్రాష్లో ఎప్పుడు చనిపోయాడు అంటే 18th ఆగస్ట్లో ప్లేన్ క్రాష్లో చనిపోయాడు అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజమో కాదో ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ ఒక మర్మమే అది ఓకే. సో ఈయనకి ఏమైనా బిరుదులు ఉన్నాయా? ఉన్నాయి. ఏమంటది అది? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన పేరు నేతాజీ. బిరుదు ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. ఆయన బిరుదు నేతాజీ. ఆయన బిరుదు నేతాజీ ఓకే. గాంధీజీ ఈయన గురించి ఒక మాట చెప్పాడు. ఏంది అంటే గాంధీజీ సుభాష్ చంద్రబోస్ ఈజ్ పేట్రియాట్ ఆఫ్ పేట్రియాట్స్. దేశభక్తులకే దేశభక్తుడు అని చెప్పాడు గాంధీజీ. ఎవరిని? సుభాష్ చంద్రబోస్ని. దానికి తోడు సుభాష్ చంద్రబోస్ ఏమన్నా ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలిగా, లేదంటే ఫీల్ అయిపోతాం. సుభాష్ చంద్రబోస్ లావ్ అయిపోతాడు ఓకే. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గాంధీజీ గారిని ఏమన్నారా అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అన్నాడు. ఈ ఇంపార్టెంట్. గాంధీజీకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని బిరుదు ఎవరిచ్చారు? సుభాష్ చంద్రబోస్. పేట్రియాట్ ఆఫ్ ద పేట్రియాట్ అనేది ఎవరి బిరుదు? సుభాష్ చంద్రబోస్ది. ఎవరిచ్చారు? గాంధీజీ. సో ఈయన ఇచ్చిన స్లోగన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇచ్చిన స్లోగన్స్ ఏంటివి? ఢిల్లీ చలో, గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, అండ్ మూడోది ఏంటిది? జై హింద్. ఈ మూడు ఇంపార్టెంట్ ఓకే. ఇప్పుడు అసలు ఎలా ఈ ఐఎన్ఏ వర్క్ అయింది అనేది చూద్దాం. సో ఇది కొంచెం మనం చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు, అంత ఇంపార్టెంట్ కూడా ఏం కాదు. సో ఇప్పుడు క్యాబినెట్ ప్లాన్ చూద్దాం. అసలు ఈ క్యాబినెట్ ప్లాన్ అంటే ఏంటి? క్యాబినెట్ ప్లాన్ ఇంపార్టెంట్. ఈ క్యాబినెట్ ప్లాన్ ఎప్పుడు జరిగింది? 1945. ఒక సిరీస్లో వస్తున్నాం మనం, అంటే ఇయర్ సిరీస్ ఓకే. ఈ యుద్ధం అయిపోయింది, 1945 అయిపోయింది. దాని తర్వాత ఏమైంది? ఇప్పుడు మళ్ళీ 1945లోనే ఉన్నాం కాబట్టి 1945. ఈ క్యాబినెట్ ప్లాన్ అంటే ఏందయ్యా అంటే మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు
ఇది యూకేలో 2 పార్టీలు అధికారంలో ఉండేవి. ఒకటి లేబర్ పార్టీ, రెండోది డెమోక్రాటిక్ పార్టీ. లేబర్ పార్టీ బాగా అధికారంలో ఉండేది. లేబర్ పార్టీ బాగా అధికారంలో ఉండేది. వీళ్ళకున్న లేబర్ పార్టీకి ఉన్న మెయిన్ పెద్ద బలం ఏంటంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్. ఆయన పేరు ఏం పేరు అంటే క్లెమెంట్ అట్లీ. ఈ పేరు అన్నట్టున్నాం, క్లెమెంట్ అట్లీ. సైమన్ కమిషన్లో ఒక మెంబర్ క్లెమెంట్ అట్లీ. ఈ క్లెమెంట్ అట్లీ ఏం చేశాడు, మనకు ఒక ప్రామిస్ చేశాడు. అరే మీకు 1948 జనవరి 30 కల్లా స్వాతంత్రం ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం అని చెప్పాడు. ఓకే, క్లెమెంట్ అట్లీ. దానికి తోడు ఒక ప్లాన్ పంపించాడు. ఏంటది? ఆ ప్లానే ఈ క్యాబినెట్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది మన ఇండియాకి? 1945. ఇప్పుడు ఈ క్యాబినెట్ ప్లాన్లో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. ఈ క్యాబినెట్ ప్లాన్ ఎవరెవరు ఉన్నారా అంటే పెతిక్ లారెన్స్ చైర్మన్, గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ గ్రూప్ చైర్మన్, ఇది క్యాబినెట్ మిషన్ చైర్మన్ ఎవరో పెతిక్ లారెన్స్. క్రిప్స్ అంటే ఇంత రాల క్రిప్స్ కమిషన్, అదే స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ అలెగ్జాండర్. వీళ్ళ ముగ్గురు ఉన్నారు దేంట్లో, క్యాబినెట్ ప్లాన్లో. సో వాళ్ళు కొన్ని థీరీస్ ప్రపోజ్ చేశారు. ఏంటయ్యా అంటే మేము ప్రావిన్సెస్ని 3 భాగాలుగా విడగొడతాం. అంటే మేము ఇంకా ఇవి ఉన్నాయి కదా, మేము పరిపాలిస్తున్న బ్రిటిష్ ఎంపైర్ కాక ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, దాన్ని మేము 3 భాగాలుగా విడగొడతాం. అంటే గ్రూప్ ఏగా చేస్తాం, గ్రూప్ బిగా చేస్తాం, గ్రూప్ సిగా చేస్తాం. ఇలా విడగొడతాం. గ్రూప్ ఏలో ఏముంటాయి అంటే హిందూ మెజారిటీ ప్రావిన్సెస్, అంటే హిందువులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఉంటాయి. అవేంటివి? మద్రాస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ తమిళనాడు, బాంబే మహారాష్ట్ర, యూపీ, బీహార్, ఒడిస్సా, సెంట్రల్ ప్రావిన్స్ అంటే అప్పట్లో మధ్యప్రదేశ్, సెంట్రల్ ప్రావిన్స్. ఇవి గ్రూప్ ఏ కేటగిరీలో ఉంటాయి. మరి గ్రూప్ బిలో ఏముంటాయి? ఇక్కడ హిందూ డామినేటెడ్. అంటే గ్రూప్ బిలో ఏముంటాయి అంటే ముస్లిం మెజారిటీ ఉన్నవి ఏమున్నాయి ముస్లిం మెజారిటీ? పంజాబు, సింధ్ అంటే ఒక ప్రావిన్సెస్, అది కూడా సింధు ఉన్నాయి. ఇంకా గ్రూప్ సి మిగిలిన ఏమున్నాయి అంటే అప్పట్లో ఇంకా బెంగాల్, అస్సాం. ఈ 3టిగా విడగొట్టారు. సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటయ్యా అంటే దీనివల్ల ఉపయోగాలు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే అయ్యా మేము దీని మీద పవర్స్ తీసుకుంటాం, దేని మీద? డిఫెన్స్ మీద పవర్స్ తీసుకుంటాం, ఫారెన్ అఫైర్స్ మీద పవర్స్ తీసుకుంటాం, కమ్యూనికేషన్స్ అంటే వేరే వేరే రాజ్యాలు సంబంధాలు వీటి మధ్య మేము పవర్ తీసుకుంటాం. ఈ ప్రావిన్సెస్ ఉన్నాయిగా, సంస్థానాలు, వాటికి ఫుల్ అటానమీ ఇచ్చేస్తాం. అంటే వాటికి అవే తీసుకునే చర్యలుగా మేము అటానమీ ఇచ్చేస్తాం. వాటికి అవే సొంత డెసిషన్ తీసుకునేలాగా మేము పవర్స్ ఇస్తాం. దాన్నే అటానమీ అంటాం. అటానమీ అంటే ఏంటిది? స్వేచ్ఛ, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకరా అని చెప్పటం. అటానమస్ కాలేజెస్ అంటారు. అంటే దేనితో సంబంధం లేకుండా వాటికి అదే చూసుకుంటాయి వాటి పనులు. అటానమీ. సో ప్రావిన్సెస్ అన్ని అటానమస్ చేసేస్తాం. సో దానివల్ల మీకే ప్లస్ పాయింట్ అయ్యిద్ది అని చెప్పారు. ఇంకా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిన్స్లీ స్టేట్స్ ఏమవుతాయి అంటే వాళ్ళకి 2 ఆప్షన్లు ఇస్తాం. ఏమింటాయి అంటే ఉంటే ఫ్రీగా ఉంటుండడం, లేదా బ్రిటిష్ గవర్నమెంట్లో కలిపేయండి అని చెప్తాం. సో ఇంకా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డ్రాఫ్ట్ చేసుకోవడానికి మీకు టైం ఇస్తాం, స్వాతంత్రం ఇస్తాం అని చెప్పారు. ఈ ప్లాన్స్ మన వాళ్ళకి ఎట్లా ఉన్నాయి అంటే అటు నచ్చినాయి, కొన్ని నచ్చలా. వీటి మీద మన పెద్దవి ఉన్నాయి కదా, ఏంటి మన పెద్ద తలకాయలు? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏముంది, ముస్లిం లీగ్ ఏముంది చూద్దాం. ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏముంది? ఫస్ట్ బాగానే ఉన్నారా, మొత్తం బాగానే ఉన్నారా అనుకుంది. కానీ గ్రూపింగ్ నచ్చలా. ఎందుకు గ్రూపులు చేయడం వల్ల గ్రూపులు స్థిరపడిపోయి జనాలు విడివిడిగా బతుకుతారేమో అని గ్రూపింగ్ నచ్చలా. దేనికి? ఐఎన్సీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నచ్చలా. మరి ఇప్పుడు ఇంకెవరిని అడగాలి? ముస్లిం లీగ్ని అడగాలి. ముస్లిం లీగ్ ఫస్ట్ సూపర్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి అనుకున్నాం. కానీ వీళ్ళు దేనికోసం పోరాడుతున్నారు? పాకిస్తాన్ అనే ప్లేస్ కోసం పోరాడుతున్నారు. మాకు సపరేట్ రాజ్యం కావాలి అని పోరాడుతున్నారు. మాకు సపరేట్ స్టేట్స్ కావాలి, మాకు సపరేట్ కంట్రీ కావాలి ముస్లిం అందరు. కానీ అప్పట్లో కొంతమంది ముస్లిమ్స్కి మాత్రమే ఇది పోరాడారు, అందరు ముస్లిమ్స్ కాదు. సో ముస్లిమ్స్కి మాకు ఇలా సపరేట్ కంట్రీ కావాలని కొంతమంది పోరాడారు కదా. రెహమత్ అలీ అనే కుర్రాడు ఈ కంట్రీ పేరు ప్రపోజ్ చేశాడు కదా. సో ఈ క్యాబినెట్ మిషన్లో చూసుకుంటే అసలు ఆ పేరు కూడా కనపడలా. ఏంటది? పాకిస్తాన్ అనే పేరు కూడా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో కనపడలా. కాబట్టి
దీన్ని కొట్టి పడేశారు ముస్లిం లీగ్ కూడా. మరి అసలు ఎంత చేస్తున్నారు చివరికి డిసైడ్ అయిపోయాడు ఎవరో క్లెమెంట్ అట్లీ ఇలా స్వాతంత్రం ఇచ్చేయాలరా అని. అప్పటికి పాకిస్తాన్ని విడగొడతారు. ఇలా విడగొడుతున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఒక వైస్రాయ్ ఉండాలి కదా. ఎందుకు వైస్రాయ్ పెద్ద దిక్కు అప్పట్లో బ్రిటిష్కి. అలా ఒక వైస్రాయ్ని పంపించారు ఎప్పుడు ఇలా విడగొడుతున్నప్పుడు. ఈ సపోజ్ ఇది ఇండియా, ఇది పాకిస్తాన్. ఇది ఇండియాలోనే, ఇది మొత్తం ఇండియా. ఇలా గీతగిస్తే పాకిస్తాన్ అయిపోద్ది. ఎందుకు? విడిపోయింది కాబట్టి. విడిపోయింది. ఓకే. ఎవరి హయాంలో విడిపోయింది అంటే ఆయన పేరు లార్డ్ మౌంట్ బాటెన్. భారతదేశానికి చివరి బ్రిటిష్ వైస్రాయ్, ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, లార్డ్ మౌంట్ బాటెన్ ఈ ప్లాన్ని కొనసాగించాడు. దీన్ని ఏమంటాం అంటే జూన్ 3 ప్లాన్ అని కూడా అంటాం. జూన్ 3న ఇది జరిగింది. ఏది? పార్టీషన్. ఓకే. జూన్ 3 ప్లాన్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ ఏమో ఇవ్వలేదు, మరి చూద్దాం. సో దీన్నే పార్టీషన్ ప్లాన్ కూడా అంటారు. పార్టీషన్ అంటే ఏంటి? విడిపోవడం. పార్టీషన్ ప్లాన్ అని కూడా అంటాం. లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అన్న కూడా ఇదే. ఏందయ్యా అంటే మెయిన్ ఇండియాని పాకిస్తాన్ని విడగొట్టే ప్లాన్. ఏంటిది? ఇది లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్. ఈయన చెప్పడం వల్ల ఈయన హయాంలోనే ఇండియా పాకిస్తాన్ విడిపోయాయి. సో ఓకే, ఇండియా పాకిస్తాన్ అయితే విడిపోయాయి. కానీ 565 సంస్థానాలు ఉన్నాయి మనకి. ప్రిన్స్లీ స్టేట్స్ అంతేనా? ప్రిన్స్లీ స్టేట్స్ 565 సంస్థానాలు మనకు మిగిలిపోయాయి ఇంకా. ఓకే. దాన్ని ఏమైంది? మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నిటితో మాట్లాడి కుదిచ్చాడు. ఇంకా ఎంతకి? 562 సంస్థానాలను ఇండియాలో కలిపేశాడు. 562 సంస్థానాలను ఇండియాలో కలిపేశాడు. కానీ ఎంత మిగిలినాయి? ఇంకా 3 మిగిలినాయి. ఆ 3 ఇండియాలో కలవట్లేదు, పాకిస్తాన్లో కలవట్లేదు. ఆ 3 సంస్థానాలు ఏంటి చూద్దాం. మనకు క్వశ్చన్లు అడుగుతాడు. హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి? 565 ఉన్నాయి. ఎన్ని ఇండియాలో కలిసిపోయినాయి? ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ కలిసిపోయినాయి. ఎన్ని కలిసిపోయినాయి? 562 కలిసిపోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి? 3 మిగిలినాయి. ఆ 3 మనకి ఇంపార్టెంట్. ఆ 3 స్వాతంత్రాన్ని బాగా కోరుకున్నాయి. మేము దేంట్లో కలవమయ్యా బాబు అని. ఫస్ట్ది జమ్మూ అండ్ కాశ్మీర్. రెండోది హైదరాబాద్ తెలంగాణలోది హైదరాబాద్. మూడోది జునాగఢ్ అంటే గుజరాత్లోది. ఈ 3 దేంట్లో కలవలేదు. ఓకే. ఇవే ఆ 3 కలవనివి. తర్వాత కలిసిపోయినాయి. ఓకే. వాటిని కలిపింది కూడా సర్దార్ పటేలే. ఆ 3 కలిసిపోయినాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, స్వాతంత్రం వచ్చేసింది ఇండియాకి. ఇంకా ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 మన ఇండియాకి స్వాతంత్రం వచ్చేసింది. ఇందాడేం చెప్పుకున్నాం? లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు? లార్డ్ మౌంట్ బాటెన్. సో లార్డ్ మౌంట్ బాటెన్ కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇండియా వాళ్ళు నిలిపంగానే ఇండియా వాళ్ళు ఒకళ్ళని ఎన్నుకున్నారు. ఎవరో సి రాజగోపాలాచారిని ఎన్నుకున్నారు. ఎలా? వైస్రాయ్ లాగా. తర్వాత వైస్రాయ్ పదవిని కూడా రద్దు చేశారు. ఇక్కడ ఒక బిట్. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ అండ్ లాస్ట్ ఇండియన్ టు బీ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా? భారతదేశపు యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? భారతీయుడు. ఏ భారతీయుడు వైస్రాయ్ పదవిలో కూర్చున్నాడు అని అడుగుతాడు. ఆయన పేరు ఏం పేరయ్యా అంటే సి రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి. ఓన్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్. ఓకే. అది మెయిన్. దీని తర్వాత ఏమైంది? 1947 కదా అయింది. గాంధీజీని చంపేస్తారు. 1948 జాన్ 30న గాంధీజీ ప్రార్థన అంటే ప్రేయర్స్ చేసుకోవడానికి తన మార్గం గుండా వెళ్తుంటే ఒక కుర్రాడు వచ్చి చంపేస్తాడు బుల్లెట్ కాల్చి. ఆయన పేరు ఏం పేరు అంటే కాల్చినాడు పేరు నాథురన్ గాడ్సే. పేరు ఇంపార్టెంట్. నాథురన్ గాడ్సే చంపేస్తాడు. ఎవరిని? గాంధీజీని. 1948 అది మనం గమనించాలి. ఓకే. సో దీని తర్వాత ఏమైంది? నాథురన్ గాడ్సే చంపేస్తాడు. ఓకే. దాని తర్వాత
1970లో 1970లో పాకిస్తాను, బంగ్లాదేశ్ రెండింటిని కలిపి మనం పాకిస్తాన్ అనేవాళ్ళం. దాని తర్వాత 1970లో వార్ వచ్చింది. అదేంటది? బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. 1971లో వచ్చింది వార్. దానివల్ల ఈ వెస్ట్ పాకిస్తాన్ ఏమో పాకిస్తాన్గా నిలిచిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ ఏమో ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ అయ్యింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవడో 1970లో అంటే ఇందిరా గాంధీ. సో 1972లో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఎవరో పాకిస్తాన్ వాళ్ళు. ఇలా ఇంకా విడిపోవటాలు ఏం వద్దులేని. ఎవరితో వచ్చారు 1972లో? ఇండియాతో వచ్చారు. 1970లో చిన్నపాటి యుద్ధం జరిగింది అప్పుడు. ఇంకా ఇలాంటి యుద్ధాలు ఇలాంటివి ఏం మనం జరగకూడదు అని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దాన్ని మనం ఏమంటామంటే షిమ్లా అగ్రిమెంట్. షిమ్లా అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1972లో. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యా అంటే ఇందిరా గాంధీ. అటెవరు మరి ప్రైమ్ మినిస్టర్? జులికార్ భుట్టో అనేమో ఈ 1972లో షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది కదా, ఈ షిమ్లా అగ్రిమెంట్ పాకిస్తాన్ వాళ్ళు బ్యాన్ చేశారు. దీనివల్ల ఇండియాకి వచ్చిన నష్టం ఏం లేదు. పోగా ఇండియా వాళ్ళు దేన్ని బ్యాన్ చేశారు? ఇండస్ వాటర్ ట్రీటీని కొట్టి పడేశారు. అంటే పాకిస్తాన్లోకి నీళ్ళు ఇంకా వెళ్ళవు. ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు మొదలుపెట్టారు? 1960లో పెట్టారు. సో ఇది క్విట్ ఇండియా అంటే. మనకి ఇది వచ్చింది కదా, స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ బంగ్లాదేశ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్లో నౌఖాళీ అనే ప్లేస్లో గాంధీజీ ఉన్నాడు. సో ఇది ఈ క్విట్ ఇండియా మూమెంట్ గురించి. క్విట్ ఇండియా అండ్ కో మూమెంట్స్. ఇంకా 2 చాప్టర్లు ఉన్నాయి, అది చెప్పుకుంటే మోడర్న్ హిస్టరీ అయిపోయింది. ఓకే దెన్, బాయ్.